హాయ్ అండి. నమస్తే. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూసారు కదండీ! గారెలకైతే మినపప్పు నానబెట్టానండి. నేను నానబెట్టే ముందు శుభ్రంగా వాష్ చేసి నానబెట్టాననమాట. కానీ వాటర్ అయితే కొంచెం బ్లాక్‌గా వచ్చినాయి కదా! ఈ వాటర్ వంపేసి ఫ్రెష్ వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కడిగి ఆ వాటర్ కూడా వంపేసి ఫ్రెష్ వాటర్ మళ్ళీ వేసుకొని అప్పుడు మనం మినపప్పునైతే మిక్సీకి వేసేసుకుందాము. మినపగుళ్ళుకి అలవాటు పడి మినపప్పునైతే పక్కన పెట్టామండి. మినపప్పుని పొట్టుతో సహా మనం మిక్సీకి వేసుకొని గారెలు కానీ, దోసలు కానీ, ఇడ్లీ కానీ ఏది చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి నిజంగా. మినపగుళ్ళుకి అలవాటు పడిపోయి మనం మినపప్పునైతే పక్కన పెట్టేసాము. వాటిని కడగాలి, పొట్టు తీయాలి, శ్రమ పడాలి అని చెప్పేసి సిటీ నుంచి స్టార్ట్ అయిన ఈ మినపగుళ్ళు పోరాటం అనేది విలేజ్‌లోకి కూడా వచ్చేసిందండి. మినపగుళ్ళు సిటీలో బాగా అలవాటు పడి మనం ఎప్పుడన్నా మన రిలేటివ్స్ ఇంటికి సిటీకి వెళ్ళి వాళ్ళు మినపగుళ్ళుతో చేసుకుంటున్నారు, అసలు శ్రమ లేదు అలా అనుకోని అపోహలతో మనం కూడా విలేజ్‌లోకి కూడా మినపగుళ్ళకి ఆహ్వానం పలికామనమాట. మినపప్పుతో ఒక్కసారి ట్రై చేసి అది పొట్టు తీయకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మా అమ్మ ఇప్పటికి 2 సార్లు అయితే మినపప్పుతో సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్‌గా గారెలు చేసుకొచ్చిందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట. అమ్మ పిల్లలకి ఒకసారి మినపప్పుతో పొట్టు తీయకుండా ఇలా గారెలు చేసి పెట్టమ్మా అనందండి. అప్పుడు నేను ఇంకా మినపప్పుతో ఇలాగ సేమ్ ఇంకా పొట్టు తీయకుండా గారెలైతే చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అందుకే మీ అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాము. ఇదేం నేను కొత్తగా చూయించట్లేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. వెనకట్లో దంపుడు బియ్యం దంచుకొని చాటలో వేసుకొని చెరుక్కొని తిన్న వాళ్ళే స్ట్రాంగ్‌గా ఉన్నారు. మనకన్నా ఇప్పటికి కూడా వాళ్ళే చాలా హెల్తీగా పనులన్నీ చేసుకోగలుగుతున్నారు. మనమే చేసుకోలేకపోతున్నాం అనమాట. అందుకని నేను ఇక నుంచి మినపగుళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి మినపప్పుకి వెల్కమ్ అయితే చెప్తున్నానండి. నాకు నచ్చిన రెసిపీ కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నాకు నచ్చింది కాబట్టి మీరు కూడా ఇలాగ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటివి అలవాటు చేసుకోవాలండి మన లైఫ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. పొట్టు తీయకుండా ఉన్న మినపప్పుని శుభ్రంగా వాష్ చేసి పొట్టుతో సహా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీకి పట్టి అర స్పూన్ జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పుదీనా ఆకులు, కరివేపాకు, జీలకర్ర, సాల్టు, పచ్చిమిర్చి, అల్లం 2 ఇంచుల ముక్క వేసుకొని మిక్సీకి పట్టేశాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకుందామండి. సాల్ట్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది కలుపుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుందాము. ఒక బౌల్లోకి అయితే వాటర్ పెట్టుకొని దానిలోకి మనం వాటర్లోకి చేయి డిప్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలండి. అప్పుడే చేతికి బాగా అంటుకోకుండా ఉంటుంది. పిండి కూడా ఈజీగా కలపగలుగుతాము. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, జీలకర్ర ఇవన్నీ మిక్సీకి పట్టి సాల్ట్ వేసుకొని మనం మిక్సీకి పట్టుకొని అది మొత్తం మినపప్పులో కలుపుతున్నాం కదండి. కొంచెం సాల్ట్ తగ్గింది. సాల్ట్ కూడా కొంచెం వేసుకొని కలిపేసుకుంటే చక్కగా వేడివేడిగా అయితే గారెలు పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను కదా! ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుందామండి. పిండి కలిపేసుకున్న తర్వాత టేస్ట్ ఎంత బావుంటాయండి. వెనకటి వాళ్ళు ఇలాగే చేసుకునేవాళ్ళుగా, కాకపోతే వాళ్ళు ఇంకా రోట్లో రుబ్బుకునేవాళ్ళనమాట. నాకైతే రోట్లో రుబ్బటం అంత పర్ఫెక్ట్‌గా రాదండి. మళ్ళీ బడాయి ఎందుకు అసలు రాదనమాట. పచ్చడి చేయాలంటేనే కొంచెం స్లోగా చేసుకుంటాను. నేను ఫ్రైడే రోజు ఇంకా అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఒకసారి ఆ పూజ కూడా చూద్దాం. పూజ గదినైతే వెనకకి షిఫ్ట్ చేశామని చెప్పాం కదండీ. దేవుడి పటాలైతే వెనక రూమ్‌లోకి పెట్టాము. కింద పెడితే పైన పెంకుటిల్లు అవ్వటాన దుమ్ము ఎక్కువ పడుతుందనమాట. అందుకని ఆ చిన్న దేవుడి గూట్లో పెట్టేశాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఒక న్యూస్ పేపర్‌ని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని ఒక బౌల్‌లో వాటర్ పెట్టుకొని ఆ వాటర్‌లో మనం చేయి డిప్ చేసుకొని పిండి ముద్ద తీసుకొని గారెల పిండి చక్కగా ఇలా న్యూస్ పేపర్ మీద గారెల్లా ఒత్తుకొని హోల్ పెట్టుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్‌లో అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. ఈజీగా ఉంటది. నార్మల్‌గా మనం గారెలు ఎలా చేసుకుంటామో అదే పద్ధతి. కాకపోతే పొట్టు తీయం మనం. అది మినపప్పు అనమాట. మినపగుళ్ళేంటంటే మనకి బియ్యం గనక పాలిష్ పట్టి పట్టి ఇస్తారు చూడండి. దానిపైనున్న ఫైబర్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు ఆ అన్నంకి, దంపుడు బియ్యం అన్నానికి మన బాడీలో అయితే మార్పులు చాలా వస్తాయండి. మనం దంపుడు బియ్యం తింటేనేమో అంటే మనం జస్ట్ ముడి బియ్యం తింటేనేమో కొంచెం హెల్తీగా ఉంటాము. ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి.
పాలిష్ పట్టిన బియ్యం తింటే మాత్రం అసలు ఊరికినే ఆకలేయటం, ఇంకా ఎక్కువ అన్నం తినేసేయటం అలా జరిగిద్దనమాట. ఈ గారెలు మాత్రం పొట్టుతో చక్కగా చూడండి వేడి వేడి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవుతున్నాయనమాట. ఇలాగా మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్. నేనైతే ఇక నుంచి మినపగుళ్ళకి నిజంగా చెక్ పెట్టేసి ఓన్లీ మినపప్పునే తీసుకోవాలనుకుంటున్నాను. మినపప్పే మొన్న నేను సరుకులు తెప్పించినప్పుడు కూడా మినపప్పే తెప్పించాననమాట. మినపగుళ్ళకి ఇక బాయ్ బాయ్ అండి. ఎప్పుడన్నా ఇంకా పొరపాటున మర్చిపోయి తెప్పిస్తే అలవాట్లో పొరపాటుగా తప్ప నేనైతే గుర్తున్నంత వరకు అయితే మినపగుళ్ళు తెప్పించనండి. దేనికన్నా అవసరము అంటే అర్జెంటుగా అప్పటికప్పుడు అంటే తప్ప మినపగుళ్ళకి ఇక బాయ్ అండి. మినపప్పుకే నేను ఓన్లీ రెసిపీస్ అయితే చేస్తాను మినపప్పుతోనే. వేడివేడి గారెలను అయితే నేను రెడీ చేస్తున్నానండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి. సండే రోజు చికెను అలాగే గారెలు చేసుకొని తిందామంటే నేను గారెలు చికెను ఒకేసారి తినాలంటే పొట్టంతా ఫుల్ అయిపోయినట్టుగా అదో రకంగా ఉండిద్దని చెప్పేసి అలా తినలేమని మేము ఇంకా చేసుకోమండి. ఇలా విడిగా పిల్లలు ఎప్పుడైనా అడిగితే లేదంటే తినాలనిపించినప్పుడు మా ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ గారెలు చాలా ఇష్టంగా తింటారు. నేనే చాలా తక్కువగా తింటానండి. అలాంటిది నేను ఆ రోజు 4 గారెలు తిన్నానన్నమాట ఒకేసారి. చాలా టేస్ట్‌గా ఉన్నాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇన్ని సార్లు చెప్తున్నాను కదా! డెఫినెట్‌గా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా హెల్తీగా ఉండాలనే కోరుకుంటారు కదండీ! హెల్తీ రెసిపీసే చేసుకొని మనం హెల్తీగా ఉండాలన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే మినప్పప్పు గారెలైతే రెడీ అయిపోయినాయండి. నేను ఇంకా గారెల్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత పిల్లలకి పల్లీ చట్నీతో అయితే చేశాననమాట. చాలా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలు. ఆ వీడియో కూడా మీరు చూస్తారు. పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారు అంటే వాళ్ళకి నచ్చితేనే కదండి. చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువ అయితే పీల్చుకుంది. ఇంతకుముందు నేను వేసిన ఆయిల్‌కి బాగా అయితే తగ్గిపోలేదనమాట. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు. పిల్లలైతే బ్రష్ చేయండి, బ్రష్ చేయండి అంటే యశ్వితమ్మ బ్రష్ చేసి రెడీగా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, నేను స్కూల్‌కి వెళ్తున్నాను బ్యాగ్ అలా తగిలించుకొని అని అయితే చెప్తుందనమాట. క్రిష్టమ్మని చూడండి ఒకసారి బ్రష్ చేయమంటే ఎన్ని ఓవర్ యాక్షన్‌లు చేసిద్దో. బ్రష్ చేయకుండా అటు ఇటు, అటు ఇటు తిరిగిద్ది. వాళ్ళ అక్కను కొట్టబోవటం, బెదిరించటం అలా ఇష్టం. ఎంతైనా అల్లరి పిల్లండి. చాలా గారం పోయిద్దనమాట. వాళ్ళ డాడీ కూడా గారం ఎక్కువ చేస్తారు తనని చిన్నదని చెప్పేసి. ఇంకా తనని పక్కన పెట్టేసి నేనైతే తనే వచ్చిద్దని చెప్పేసి లోపలికి వచ్చి ఇంకా పిల్లలకి మా వారికి టిఫిన్ అయితే పెట్టాను. వేడివేడి గారెలకి పల్లి చట్నీ కాంబినేషన్ అనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. మా వారికి గారెలంటే ఎట్లయినా ఇష్టం. ఆయన కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. టేస్ట్ బాగుందండి. నార్మల్ గారెల్లో కారం పొడి నెయ్యి నంచుకొని తిన్నా కూడా కమ్మగా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే నేను కారం తినలేరు కదండి, పల్లి చట్నీతో పెట్టాను. పూజ అయిన తర్వాత పిల్లలకి మా వారికి టిఫిన్ పెట్టి నేను కూడా చేశాను. టీవీ చూసి అలసిపోయి చేయి నొప్పి వచ్చిందా? అబ్బో, టిఫిన్ చేసిన తర్వాత పిల్లలైతే టీవీ చూస్తున్నారండి. క్రిష్టమేమో పాండా ఎక్కి పిల్లోస్ వేసుకొని కూర్చుందనమాట. టీవీ చూస్తూ అలసిపోతుందంట. ఇంక నేనైతే లంచ్లోకి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. నార్మల్ వంకాయ ఫ్రై అంతేనండి, గ్రాండ్గా ఏం లేదు, సింపుల్ కర్రీ. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకుందాము. కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాము. నార్మల్ వంకాయ ఫ్రై అనండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇందులో నేను ఒక మిస్టేక్ చేశాను, అదేంటో కామెంట్ చేయండి. నేనైతే చెప్పను ఇప్పుడు, తర్వాత అయితే చెప్తానమాట. అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటదండి, దాన్నే మర్చిపోయాను అనమాట. వంకాయ ముక్కలైతే నేను చాలా సన్నగా కట్ చేసుకుంటానండి. ఇంత చిన్న చిన్న ముక్కలుగా 6 ఇంచు ముక్కలుగా కట్ చేసుకుంటాను. అలాగే నాకు చాలా ఇష్టం. పెద్దగా కట్ చేసామంటే నాకు అసలు ఇష్టం అని ఉండదన్నమాట వంకాయ ముక్కలు. ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, వంకాయలు అయితే చాలా త్వరగా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదండి. అటు ఇటు కలుపుకొని కొంచెం సేపు అలా మూత పెట్టుకున్నామంటే చాలండి, చక్కగా మగ్గిపోతాయి. వంకాయ ముక్కలు కలుపుకుంటున్నాను కదా తాలింపులో. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము.
పసుపు వేసుకొని కలుపుకుందాం వంకాయ ముక్కలకి పట్టేలాగా. కొంతమందికి నిజంగా అండి ఈ మాత్రం వంకాయలు కూర చేయటం రాని వాళ్ళు కూడా ఉంటారండి. చదువుకునే వాళ్ళు పూర్తిగా అమ్మ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. అమ్మ ఊరెళ్తే వంట చేయటం రాని పిల్లలు చాలామంది ఉంటారు. వంకాయలైతే ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి. ఈ స్టేజ్‌లో అయితే మనం ఒకటేయాలి. అదే నేను మర్చిపోయాననమాట. అదేంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళకి రైట్ ఉందండి కామెంట్ చేసే రైటు. మీరు మంచిగా కామెంట్ పెట్టినా నేను తీసుకుంటాను. బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరినీ నేనేం కొట్టలేదు, తిట్టలేదండి. వాళ్ళ కామెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశాను. ఎందుకు అంటే అది వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి నచ్చింది మనకు చెప్పారనమాట. వాళ్ళకి నచ్చంది మనం ఏదో చేశాము. అలాగే నేను ఇప్పుడు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కలిపానండి. మనకు నచ్చింది ప్రతి ఒక్కరికి నచ్చాలనేం రూల్ లేదనమాట. అందుకని వాళ్ళకి నచ్చింది మనం యాక్సెప్ట్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మూత అయితే పెట్టి కొంచెం సేపు అలాగా మగ్గించానండి. వంకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇది కొంచెం అలా ఫ్రై చేసుకుంటూ మన స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకుందామండి. ప్రస్తుతానికి నేనైతే మా ఇంట్లో ఉన్న పాత కారమే వేస్తున్నాను. కొత్త కారం ఏం వాడట్లేదండి. నార్మల్ కర్రీయే కదా. కొంచెం స్పైసీ తక్కువ వేస్తున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి వంకాయ ఫ్రై. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఏదైతే మర్చిపోయానో దాన్ని టేస్ట్ చూడకముందే గుర్తొచ్చిందనమాట. టేస్ట్ చూడకముందే గుర్తొచ్చేసరికి కొంచెం అలా స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ కొంచెం అది వేసేసి నేను కలిపి అప్పుడు అన్నంలో అయితే పెట్టుకొని తిన్నాను. సూపర్గా అంటే సూపర్గా ఉంది. నాకు వంకాయ కర్రీ కూడా చాలా ఇష్టపడతానండి. కొంతమంది వంకాయ కర్రీ ఇష్టం ఉండదంటారు, దోసకాయ ఇష్టం ఉండదంటారు, బీరకాయ ఇష్టం ఉండదంటారు. నేను ఏ కూరైనా తింటా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.